స్వాగతిస్తూ ఇప్పుడు ఆ అంశాలకు సంబంధించి గౌరవనీయులైనటువంటి కేశవరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. మిత్రులకు నమస్కారం. సరిగా 45 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమం ప్రారంభించి 50% బీసీలకి స్థలం కల్పించాలని మేము కానీ అప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జగన్నాథరావు కానీ ఎవరైనా మేము ప్రారంభించి రాజారాం కానివ్వండి, బాలగౌడ్ కానివ్వండి, మేమంతా కలిసి సాధించిన ఉద్యమం 5 చీఫ్ మినిస్టర్లు పడిపోవడం అన్నీ జరుపుకుంటూ వచ్చి ఎవరైనా బీసీలకి చేయగలరు అంటే కాంగ్రెస్ ఏం చేయగలరు, కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే మెజారిటీలో ఉన్నాం కాబట్టి, అంకితంగా బీసీలకి అంకితమై ఉన్నాం కాబట్టి మేము చేస్తాము అనే నమ్మకం మాకు అప్పుడు. ఇవాళ నాకు నా జన్మం తీరిందని నా గురించి పబ్లిక్ రైట్ అంటేనే సామాజిక న్యాయం, పర్టికులర్లీ మన భారతదేశం సమాజాన్ని చూస్తే మీరు సమానంగా లేదు, అసమానతతో నిండుకుంటుంది. దాన్ని సమానత కలిగించాలంటే బీసీ రిజర్వేషన్ దాంట్లో ఒక భాగం. ఆ భాగం లోపల కాబట్టి ఇవాళ నేను ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి చారిత్రాత్మక డిసిషన్ తీసుకున్నందుకు, ధైర్యం చేసి ముందుకు పోతున్నందుకు ఆయన మినిస్టర్లందరినీ, అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్ యాదవ్ ముందు దీంట్లో ఉన్నాడు ఈ బీసీ మూమెంట్ లోపల. ఇప్పుడు శ్రీహరి గారు ఉన్నారు, అందరికన్నా పెద్ద కమ్యూనిటీని రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నారు. శంకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళ యొక్క ఉద్యమాన్ని మనం కొంచెం కూడా కించపరచలేమని, తక్కువగా చూపించలేమనేసి పూర్తి నమ్మకం నాలో ఉండి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఇది ఒక అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ పొన్నం ప్రభాకర్ కానివ్వండి, శ్రీహరి కానివ్వండి, మహేష్ గౌడ్ కానివ్వండి, వీళ్ళంతా ఆనాటి నుంచి మేము ముందు ఉద్యమం తెనారెడ్డి గారి కాలంలో చేసాము. ఇట్లా ముందుకు వచ్చేసి ఒక అవకాశం కలిగించింది, సమాజాన్ని కలిసి పోటీ అని చెప్తున్నారు. న్యాయం సరిగైన సమాజంగా న్యాయం చేయాలని చెప్తున్నాను. నేను ఇప్పుడే చదువుకుంటూ ఉన్నాను. ఎవరు మీ బీఆర్ఎస్ వాళ్ళది పాప అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. వాడు నా తమ్ముడు ఎప్పుడు నేను తప్పు పట్టుకుంటాను. ఇవాళ మనం లా పాస్ చేస్తాము, టెక్నికల్ లా ఏం కోరుకుంటుంది అంటే సమాజాన్ని కోరుకుంటుంది, సమాజానికి రెస్పాన్స్ కోరుకుంటుంది. దాంట్లో టెక్నికాలిటీస్ ఏది అంటే ఆధారం మనం మార్చుకోవచ్చు, ఏది ఆధారం ఎమెండ్ చేసుకోవచ్చు. లా ఇంపార్టెంట్ కాదు, లా యొక్క స్పిరిట్ ఇంపార్టెంట్, ఫిలాసఫీ ఆఫ్ లా ఇంపార్టెంట్. ఇవాళ 42% మేము ఇస్తామని క్యాబినెట్ చెప్తే మనమందరం ఎందుకు స్వాగతిస్తున్నామంటే దాన్ని పూర్తి చేస్తామట, ప్రజలు పూర్తి చేస్తాము, లా పూర్తి చేయదు. లా కోర్టు గారు పూర్తి చేసేది. కాబట్టి నేను వీళ్ళందరినీ కోరుకునేది, పర్టికులర్ ఆల్ పార్టీస్ని కోరుకుంటున్నాను, మర్చిపోండి మీ డిఫరెన్సెస్, మర్చిపోండి మీ పాలిటిక్స్. ఒక ప్రభుత్వము, ఒక పార్టీ 42% మీకు ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాము, దగ్గరగా 50 సంవత్సరాలు మనం పోరాడుతూ వచ్చాము. దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు దాన్ని బలోపేతం చేసి దానికి బలం కూర్చి ముందుకు తీసుకెళ్లడమే మీ యొక్క కర్తవ్యం అన్నాం. అది నేను ఇవాళ ఇప్పుడు సదరు కాబట్టి చెప్తున్నాను. మీకు సరిగ్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లా తెలియకుండా మాట్లాడుతున్నాను. మేము లా ఎక్కడ పాస్ చేస్తాము, లెజిస్లేచర్ పాస్ చేస్తాము. లా పాస్ చేయాలంటే పర్టికులర్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలన్నా, లేదా స్టాచ్యూటరీగా మనం మాట్లాడుకున్నప్పుడు క్యాబినెట్లో దాన్ని డిస్కస్ చేస్తున్నాం. మీరు క్యాబినెట్లే కాకుండా